బైబుల్ చదివి బైబుల్లోని వ్యాఖ్యలను మెదడుకు ఎక్కించుకొని ఉన్మాదులుగా మారిపోతూ ఎలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. ఇది మల్కజ్గిరి వసంతపురి కాలనీలో జరిగింది. దేవుడు తన పాప మేరీని మళ్లీ పుట్టిస్తాడన్న నమ్మకంతో 7 ఏళ్ల చిన్నారిని 3వ అంతస్తు నుంచి కింద వేసి చంది తల్లి మోనాలిసా. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. తల్లిపై కేసు కూడా నమోదైంది. గురుకృప అపార్ట్మెంట్స్ లో 3వ అంతస్తులో డేవిడ్ మోనాలిసా అనే దంపతులున్నారు. వీరికి 10 ఏళ్ల కుమారుడు 7 ఏళ్ల వయసు కుమార్తె షరోనా మేరీ ఉన్నారు. షరోనా మేరీ స్థానిక పాఠశాలలో 1వ తరగతి చదువుతోంది. ఇక చిన్నారి మృతికి సంబంధించి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. చిన్నారి మృతికి భార్యాభర్తల మధ్య కలహాల లేక దేవుడిపై నమ్మకం విషయంలో తలెత్తిన విభేదాల అని స్థానికంగా కూడా వినిపిస్తున్నాయి. ఇది వార్తాపత్రికలో కూడా వచ్చిన కథ. అయితే ఈమె ఏ వ్యాఖ్యాన్ని నమ్మి ఇంతగానం అసలు కన్న కూతుర్ని కూడా చంపుకుంది అని అంటే, పరిశుద్ధ గ్రంథం తెలుగు బైబుల్లోని కీర్తనల గ్రంథం 137వ అధ్యాయం 9వ వచనంలో ఏముందంటే, నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టాడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టాడు ధన్యుడు. ఇది బాగా నమ్మిందేమో. మత ప్రచారకురాలుగా ఉండి 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 మతోన్మాదిగా మారిపోయి కూతుర్ని 3వ అంతస్తు మీద నుంచి తోసింది.